ఆ రేంజ్ ఈ రేంజ్ అని ఓ రేంజ్ కి అందకుండా ఆ లెవెల్లో ఆగం చేసిన అమ్మాయిల్ని అల్లకల్లోలం ఆగాలని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూసాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. బయటికి వెళ్ళినప్పుడు బుద్ధిగా ఉండాలి. కెమెరా ఆన్ లో ఉందని కోతాశాలు వేస్తే ఇలానే కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ చేసే పని అక్కడ చేయాలి. వినోదం కోసం దాని మీద ఎక్కి ఫోన్ లో ఏం పని అక్క నీకు? ఇప్పుడు సరిపోయిందా? మామూలుగా చేస్తే కుదరదు, ఊర్ర మాస్ గా చేయాలి. తేడా వస్తే నడ్డెర కొట్టుకోవాలి. పని చేసే ముందు ఓ 10 సెకండ్లు అయినా ఆలోచించుకోవాలి. పనిమాలా పెంట చేసుకోవడం అంటే ఇదే. సెలవులు వస్తే ఇంట్లో కుదురుగా పడుకోవాలి, పెట్టింది తినాలి, పద్ధతిగా ఉండాలి. ఇలా బుర్ర తక్కువ వేషాలు వేసి బుర్ర బద్దలు కొట్టుకోకూడదు. లేదు 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 నాకు అసలు ఖాళీ దొరికితే కాళ్ళు చేతులాగో కుదురుగా అస్సలు ఉండలేను. సరే పిల్లోళ్ళంటే ఏదో తెలియక పిచ్చి పని చేస్తారనుకోవచ్చు గానీ ఇక్కడ ఈ ఆంటీ చూడండి. ఆంటీ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఆ కాఫీ కప్పుని దాని మీద పెట్టి బౌన్స్ చేసి పట్టుకుందామని. ఇలాంటి యాషాలు వేసే ప్లేసా అండి అది? చూద్దాం ఏం చేసిద్దో. తిరిందా అంటే సరదా. ఎచ్చుకుపోయి ఆగం అవడం అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఇదే. దడిపిస్తే దడిపించినోడినే దడుచుకునేలా దడుచుకోవడం అంటే ఇది. పట్టుబడితే జలగబట్టేరా అంటున్న అక్కని ఇక్కడ చూడండి. అక్కని ఈజీగా నీళ్ళల్లో నెట్టేద్దాం అనుకున్నోడికి సొక్కలు చూపెట్టింది. ఇక్కడ ఈ అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. స్టెప్ పీక్స్ లోకి వెళ్ళింది, పిల్ల విగ్గు ఊడి అంతా ఆవిరైపోయింది. సరే ఆగం చేస్తున్నావు కాదనట్లేదు, ఆ చేసేదేదో లిమిట్ లో చేయొచ్చు కదా. అసలు నేను ఆగను అన్నట్టు అదే పనిగా చేసింది, గ్యాస్ బద్దలైంది, పిల్ల ఆగమైపోయింది. చివరిదాకా చక్కగొచ్చి చివరిలో చల్లబడడం అంటే ఇదేనేమో. దాని కెపాసిటీ ఎంత, దాని కొలమానం ఎంత, ఒరిగితే ఇరిగేదంతా అనేం పట్టించుకునేదిలే. పొలోమని ఎక్కేయడం, ఆగమై అరుపులు పుట్టేయడం. ఇప్పుడు దీన్ని సెల్ఫీ తీసుకోవడం అనరు, సర్వం శాంతం చేసుకోవడం అంటారు. అవసరమా ఇలాంటి ఛాలెంజ్? అవసరమా అని ఛాలెంజ్ చేసి అలా అవస్థపడడం అవసరమా? ఇక్కడ ఈమె ఐస్ లో చక్కగా స్కేటింగ్ చేస్తుంది. బుడామని భలే బొంగరంలా తిరిగేస్తుంది. అయితే ఈమెదంతా బాగానే ఉంది గాని మధ్యలో ఈ అక్క ఎక్కడి నుండి వచ్చిందా గానీ లపక్కమని వచ్చి తప్పకిన పడిపోయింది. అడుగులు పడకపోయినా గానీ పొడుగ్గా కనపడేకి పరుగులు పెట్టింది, బోల్తా కొట్టింది. పాపం అక్కకి దెబ్బ మీద దెబ్బ. ఇక్కడ ఈ బామ్మగారు ప్రొడక్ట్ డెమోన్స్ట్రేట్ చేస్తున్నారు. అయితే కరెక్ట్ గా చేస్తుంటే బాగానే ఉండేది గానీ కూర్చున్న టైం అయ్యో. కెమెరా వంక చూసి రెడీ అంటే తోలడానికి రెడీ అందేమో అనుకున్నా. వెనకాల ఆమెను పడేయడానికి రెడీ అందని ఇప్పుడు అర్థమైంది. సూపర్ అమ్మా. ఇంకా చేద్దామని సిద్ధమయ్యేసరికి సర్దేశారు. పోటీ తత్వం ఎందులో ఉన్నా లేకపోయినా వీళ్ళకి ఇందులో మాత్రం పక్కా ఉంటుంది. కానీ పింక్ డ్రెస్ లో పింక్ థీమ్ తో పింక్ కలర్ కేక్ కట్ చేస్తున్నామే ఫేస్ కూడా పింక్ కలర్ లోకి మార్చేశాడు. మరి ఇది మాత్రం ఎందుకు వదిలేయడం అనేమటే. ఇక్కడ ఈమె రెచ్చగొడితే రెచ్చిపోయి కుదురుగా దిగే ఆమె నడక మార్చి స్టైల్ మార్చి తిప్పడం మొదలు పెట్టింది. తుప్పొదిలిపోయింది. ఫుల్ గా వర్షం పడుతుంది. వీళ్ళు చూస్తే అవతలే ఉండిపోయారు. ఇప్పుడు ఈ సీన్ చూస్తే ఏదో తేడాగా ఉంది సీనా అనిపిస్తుంది కదా. ఆహా అంతా రెడీ అయిపోయింది, ఇంకా కుమ్మడమే. అరే కొంతమంది తిండి చూసి షాక్ అయి ఉంటారు, కొంతమంది తాగుడు చూసి షాక్ అయి ఉంటారు. అయితే ఇక్కడ ఈ అమ్మాయి తాగిన తర్వాత చేసింది చూస్తే షాక్ అవుతారు. చూడండి. పిచ్చి పలు రకాలైతే ఇక్కడ ఇది 11వ రకం. ఇక్కడ యాంకర్ జోరుగా బాల్ వేసింది, జాయిగా పడిపోయింది అనుకుంది. కాకపోతే అది బళ్ళ. కానీ ఇక్కడ ఈ సారు అది పడినట్టే యాక్టింగ్ చేస్తున్నాడు. మరి చెప్పేంత ధైర్యం ఉందా? చెప్పి తట్టుకునేంత గుండె ఉందా? కొంతమందితో ఎలా ఉంటదంటే వాళ్ళది ఇంకా ఆల్మోస్ట్ 0 సహనం అనే చెప్పొచ్చు. మరి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే ఇక్కడ ఈవిడ్ని చూపించవచ్చు. టెంపర్ లేచిందంటే మొత్తానికి నాశనమే. ఇంకా ఊరే మరి ఎలా ఉన్నావు ఏంట్రా? పిల్లని పాపం పరుగులు తీపించావు కదరా.
వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. అంతా చక్కగా చేసుకుని ఆఖరిలో ఆగమవడం అంటే ఇదే మళ్ళా పాపం. కుదురుగా ఉండాలి, మనకి కుదిరితేనే చేయాలి. ఖాళీగా ఉన్నాం కదా అని స్టంట్లు వేస్తే ఇలానే ఉంటది. ఈవిడ వాలకం ఆ సెటప్ చూస్తుంటే ఎక్కడో కొంచెం కొడుతుంది. మొత్తానికి ఏదో తేడా అయ్యేలా ఉంది. అయ్యేలా కాదు, అయ్యింది. పిల్లలున్న ఇంట్లో అల్లరుంటుంది, సిసింద్రి పిల్లలున్న ఇంట్లో అంతకు మించుంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది. బలంగా బాల్ ఇసిరి బెదిరిపోయేలా చేసింది. సింపుల్ గా కాదు, సూపర్ అని ఎలా చేయాలా, సర్ప్రైజ్ అవ్వాలా. సూపర్ అమ్మా. ఒకసారి అయ్యింది, 2 సార్లు అయ్యిందని పద్దాకా ఊపితే ఆగుద్దా? మా ముందున్నాడు ఎవడ గాని బలైపోయాడు. కొత్త స్టైల్ తో కొత్తగా సర్వ్ చేద్దాం అనుకుంటే ఇలా చెత్తగా అయింది. అన్నిసార్లు మనం ఆడింది ఆట అవుద్దా? కొన్నిసార్లు ఇలా నడ్డెరగొట్టుకోవాల్సిందే. బాగుంది. ఎవరైనా తిన్నదరిగించుకోవడానికి చేస్తారు, ఈమె తింటూ చేస్తుంది. సూపర్. అందుకే ఒక పని ఒకసారే చేయాలి. మల్టీ టాస్కింగ్ చేద్దాం అనుకుంటే ఇలా మట్టిలో కలిసిపోద్ది. వంట చేసే ఆమెకి ఏదో గుర్తొచ్చి గబాలన ఫోన్ ఓపెన్ చేసింది. పాపం అయిపోయింది. దరిద్రాన్ని పర్ఫెక్ట్ గా వెంటేసుకుని తిరగడం అంటే ఏంటి అనేది ఇక్కడ ఇప్పుడు ఈవిడ చూపిస్తుంది అనమాట. ఎక్సైట్మెంట్ లో ఆగం చేసింది. ఆ పక్కన ఆవిడికి కోపం తెప్పించింది. ఇప్పుడు ఆమెను కూల్ చేసే మొత్తానికి కొలాప్స్ చేసేసింది. సరిపోయింది. ఓకే, అంత కాన్ఫిడెంట్ గా తీసి రాంగ్ లేన్ లోకి వెళ్ళాలన్నమాట. క్లాప్స్. తినడం ముఖ్యం కాదు, ముందు ఫోటో తీయడం ముఖ్యం. మరి ఆ ఫోటో తీసే గ్యాప్ లో ముందోడికి తెక్కెక్కితే ఇలా తెల్లమొహం వేయడమే. ఇంకా వీడియో తీసే ఊపులో ఉన్నదాన్ని వల్లకాడికి పంపించడం అంటే ఇదే. బాటిల్ బద్దలు కొట్టి చక్కగా డబ్బులు తెచ్చుకున్నారు శుభం. పిల్ల పాపం ఏదో చూపెడదామని ఆరాటపడుతుంది. సరే చూద్దాం ఏం చేస్తుందో. అంటే ఇప్పుడు కేక్ ఎలా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంది. కాకపోతే చూసేవాళ్ళు ఎలా చేయకూడదు అని నేర్చుకున్నారు ఇప్పుడు. మోయలేనంత బరువు ఎత్తడమే కాదు, విసురుగా ఎత్తడమా? సరిపోయిందా ఇప్పుడు? మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. పగలగొట్టబోయి పగలగొట్టించుకోవడం. అరే వాళ్ళు ఏదో రెచ్చగొట్టారని రెచ్చిపోతే ఆఖరికి ఇలా రచ్చ అవడం మిగులుద్ది. మళ్ళా లేని దాన్ని లాక్కుని మరీ లగ్జరీ చేయడం అంటే ఇదే అన్నట్టుకుంది. పిల్ల వ్యవహారం మామూలుగా లేదుగా. ప్రతిదీ సెల్ఫీ అయ్యాక కుక్క పిల్లి అయిపోయి ఇప్పుడు కోళ్ళెంక. అది మాత్రం ఎంతసేపు అని ఉంటది. ఊరుకుంది ఒక్కటిచ్చింది. మీరు ఇప్పటి వరకు ఎన్నో ప్రాంకులు చూసుంటారు కానీ ఈ బనానా ప్రాంక్ మాత్రం బేభత్సం అసలు. పాపోరే. ఇక్కడ ఈ పిల్లి మాత్రం క్యూట్ అసలు. చూడండి, చేసింది చేస్తుందని ఇంకా చేపించాలని చూస్తే మూతి బలగొట్టింది. సరే ఇంట్లో ఎట్లయినా ఉండని, కనీసం బయటికి వెళ్ళినప్పుడైనా కుదురుకుండాలి కదా. అమ్మా అలా నేను అసలు ఉండలేనమ్మా అంటే ఎక్స్ట్రా బిల్ పే చేయక తప్పదు. మరి ఏంటి బ్యాలెన్సింగ్? వీళ్ళిద్దరి ఆనందం కోసం వీళ్ళు ఆగం అవడమే కాదు, మధ్యలో దాన్ని కూడా ఆగం చేసేశారు. ఇక్కడ ఈవెంట్ చూస్తే మాత్రం అవాక్ అవ్వాల్సిందే. చూడండి ఏంటో లబ్బర్ సాగిపోయినట్టు సాగిపోతుంది. సరే అదంతా కాదు కానీ ఇప్పుడుంది అసలేం రచ్చ. అవాక్ అవడం పక్కన పెడితే వీడియో తీసే వాళ్ళని వణుకు పుట్టించేసింది. ఇక్కడ ఈ మేడం కొత్త ఫోన్ పర్చేస్ చేస్తున్నారు. మామూలు ఫోన్ కాదు, మళ్ళీ ఐఫోన్. ఆ మాత్రం చూపెట్టుకోవాలిగా. ట్రెండ్ ఫాలో అవుదాం అనుకుని బెండ్ అయింది పాపం. అలా మోషన్ లో ఓ సిగ్నేచర్ స్టెప్ వేద్దాం అనుకుంది. ఆనందం తీరింది. అక్కకి ఎక్కడా చోటు దొరకనట్టు తీసుకెళ్లి రోడ్డు పక్కన పెట్టింది మకం. రికార్డు బటన్ నొక్కి బిందాస్ గా వీడియో చేసుకుంటుంది. మన ఆగం బాబు ఆటలోకి ఎంటర్ అయ్యాడు సైక్. ఏమైందో ఎటు పోయిందో కూడా తెలియదు ఇంకా అక్కకి. ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇంట్లో చేసుకోవాలి. మరి కొంతమంది ఎలా అంటే ఇంకా ఫోన్ లో మునిగిపోతే చుట్టూ ఏముందని కూడా పట్టించుకోరు. అలాంటిదే ఇక్కడ ఈవిడ కూడా. ముందు గ్లాస్ వాల్ ఉన్నది కూడా చూసుకున్నంతలా మునిగిపోయింది. మూతి పలగొట్టుకుంది. ఇక్కడ ఈవిడ ఒక్కదాన్ని ఎంకరేజ్ చేయడానికి ఎంత మందో చూడండి. కమాన్ కమాన్, నువ్వు చేయగలవు అంతే. తిప్పు తిప్పు తిప్ప. ఇంకా తిప్పినట్టే ఈవిడ ఈ రోజు.
ఇక్కడ వీళ్ళు గేమ్ ఆడుతున్నారనమాట. బెలూన్లు బద్దలు కొట్టే గేమ్ అంతా మంచిగా నడుస్తుంది మన తెల్ల సొక్కా బాబాయ్ ఫ్రేమ్ లోకి ఎంటర్ అవనంత వరకు. మరి మనోడు కూడా వచ్చాడు, బెలూన్ ఊదాడు, కుర్చీలో పెట్టాడు. కాకపోతే బెలూన్ తో పాటు కుర్చీని కూడా బద్దలు కొట్టేశాడు. బ్రో నువ్వు ఏదో చేద్దామని ట్రై చేస్తుంది కానీ ఏం చేస్తుందో అర్థం అవ్వట్లా అనుకునే లోపే అర్థమైంది ఆగం చేస్తుందని. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.